శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. తులారాశి వారికి ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఉష్ణ సంబంధమైనటువంటి అంశాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. శిరోవేదన ఇబ్బంది కలిగించవచ్చు. ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్, మీటింగ్స్, ఏదైనా కలయిక ఉంది, ఏదైనా గ్యాదరింగ్ ఉందన్న రోజును మాత్రం మీతో కూడా ఎవరైనా నమ్మకస్తుల్ని ఉంచుకొని మీరు వెళ్ళటం అనేది మీకు శ్రేయస్కరం. మిమ్మల్ని అక్కర్లేనటువంటి గొడవల్లోకి కావాలని లాగే వాళ్ళు ఉంటారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీరంటే అభిమానంతో, మీరు చేరదీస్తారన్న నమ్మకంతో మిమ్మల్ని ఆశ్రయించేవారు మీకు తారసపడతారు. మీకే ఇబ్బందిగా ఉందన్న విషయాన్ని మాత్రం బయటికి రానివ్వకుండా మీ చేతిలో ఉన్నటువంటి సహాయాన్ని చేయడానికి సిద్ధపడతారు. కొత్త రుణాలను చేయగలుగుతారు. కొన్ని శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. ఈ వారం పరిహారం. అవకాశాలు తరచూ చేజారిపోతున్నాయి. ఏ ఒక్కటి నిలబెట్టుకోలేకపోతున్నాము. ఫైనల్ రౌండ్ దాకా వెళ్ళిన ఉద్యోగం రావటం లేదనుకున్న వారు మహాపాశుపత హోమాన్ని జరిపించండి. ఉద్యోగాన్ని, మంచి అవకాశాలని, ఆదాయాన్ని పొందగలుగుతారు. ప్రతిరోజు ప్రదోషకాల సమయంలో గౌరీదేవి స్తోత్రాన్ని పఠించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అన్య భాషల పట్ల మక్కువ కనబరుస్తారు. సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా కానీ ఆకర్షణ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీ ఆలోచనలు, అభీష్టము, లైఫ్ స్టైల్ కూడా మార్చుకునే విధంగా ప్రవర్తనలలో మార్పులు వస్తాయి. సంతానానికి సంబంధించిన అంశాలలో తగు జాగ్రత్తలు పాటించండి. ఊర్లో ఎవరికో ప్రేమ వివాహం చేసుకోమని మనం ఇచ్చినటువంటి దద్దమ్మ సలహా తిరిగి తిరిగి మనకే వచ్చి కాళ్ళకు తగలటం అన్నంత దౌర్భాగ్యపు స్థితి ఇంకొకటి లేదు. ఇలాంటివి మనకి రాకూడదని మనం అనుకుందాము. పిల్లలు బాగుండాలి, చక్కగా సంతోషంగా ఉండాలని మనం అనుకుందాము. కానీ బయట పరిస్థితులు బాగాలేనందువలన ఇలాంటివి మన కాళ్ళకే తగలవచ్చు. ఈ విషయాలలో మాత్రం అటెంటివ్గా ఉండి మంచి నిర్ణయం చెయ్యండి. గ్రహస్థితి ఒకసారి ఒక బంధానికి ప్రారంభం చేసినప్పుడు, అంటే అదొక ఆలోచన ఇచ్చినప్పుడు దాని నుంచి బయటికి తీసుకురావడం అనేది అసాధ్యమైనటువంటి విషయము. ఇక్కడ మంచి నిర్ణయం ఏంటన్నది నేను చెప్పకనే నేను మీకు చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.